ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ B and C ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ B and C గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ B వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎస్పెషలీ దోస్ హు ఆర్ డ్రింకింగ్, హ్యాబిచువల్ డ్రింకర్స్, దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేటల్. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి. దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన AMC ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ us ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్గా ఒక డాక్టర్ బ్యారీ బ్లూంబర్గ్ అన్న ఆయన పేరు ఈరోజు ఆయన పుట్టినరోజు. యాక్చువల్గా ఆయన ఈ హెపటైటిస్ బిని డిస్కవర్ చేశారు అప్పట్లో. సో అందువల్ల ఆయన శృతిగా ఈ వరల్డ్ హెపటైటిస్ 20th జూలై జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏంటంటే, మార్నింగ్ మనకి కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ గారు వచ్చి మన స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఓపెన్ చేసి లివర్ వాక్లో పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హెపటైటిస్ B and C బేసిక్గా బ్లడ్ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ ఇన్ఫెక్షన్స్. స్లోగా మనకు తెలియకుండా ఇన్ఫెక్షన్ వచ్చి క్రానిక్ హెపటైటిస్ వచ్చి దాని తర్వాత లివర్ సిరోసిస్ వచ్చి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఈ 2 వైరస్ వలన జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆల్మోస్ట్ 30% ఆఫ్ లివర్ సిరోసిస్ ఇప్పుడు ఈ వైరల్ హెపటైటిస్ వల్ల జరుగుతాయి. నెక్స్ట్ 30% ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వస్తుంది. ఇంకో 30% ఏంటంటే ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ అంటే ఊబకాయం వల్ల, డయాబెటీస్, ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మీరు తీసుకుంటే ఒక లివర్ సిరోసిస్ పేషెంట్లో 30% వైరల్ హెపటైటిస్ వల్ల వస్తుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాల్సింది ఉంది. ఈ వైరల్ హెపటైటిస్ ముందుగా ఎలా వ్యాపిస్తుందో కొంచెం తెలుసుకుంటే బెటర్ అని. ఈ బ్లడ్ బౌన్ వైరసెస్ కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, ఈ మదర్ టు చైల్డ్ కానీ, లేదంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కానీ, అలాగే ఒకరి నీడిల్స్ ఇంకొకరికి వాడడం, ఎస్పెషల్లీ ఈ మధ్య డ్రగ్ అడిక్ట్స్ కూడా పెరిగి ఉన్నారు. సో అప్పుడు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వీటితో ప్రాబ్లం ఏంటంటే, ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్లో ఓన్లీ 15% వరకే బయటికి సిమ్టమ్స్ ఉంటాయి. చిన్న జ్వరము, లైట్గా వికారం వచ్చి తగ్గిపోతుంది. దాని తర్వాత ఇందులో ఈ హెపటైటిస్ B and C ఆల్మోస్ట్ 85% అయితే స్లోగా ఒక 10 yearsలో స్లోగా క్రానిక్ హెపటైటిస్ స్టేజ్లో ఉండి, దాని తర్వాత ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అని లివర్ సిరోసిస్కి వెళ్ళి అక్కడి నుంచి కొంతమందిలో లివర్ క్యాన్సర్ వస్తుంది. సో ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ అరికట్టాలంటే మనం వీటిని టెస్ట్ చేసుకోవాలి డౌట్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ 10 years క్రానిక్ హెపటైటిస్ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు, అందరూ బయటకు నార్మల్గా ఉంటారు. సో అందుకనే మనం కంపల్సరీగా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ ఉంటే అందులో మనకి ఎవరైతే క్రానిక్ హెపటైటిస్లో ఉన్నారో వాళ్ళకి ముందుగా మనం
మందులు ఇచ్చి ట్రీట్ చేస్తే ప్రోగ్రెషన్ అక్కడ ఆగి లివర్ సిరోసిస్ రాకుండా క్యాన్సర్ రాకుండా జరుగుతుంది. ఇది యాక్చువల్గా వే బ్యాక్ ఇన్ 2005 తైవాన్ కంట్రీలో ఈ స్టడీ చేశారన్నమాట. వ్యాక్సిన్స్ ఇచ్చిన వాళ్ళు అలాగే ముందుగా టెస్ట్ చేసిన ఆల్మోస్ట్ లివర్ క్యాన్సర్ 20% ఉండేది ఆల్మోస్ట్ 1%కి వచ్చేసింది. ఆ గణాంకాలు తీసుకొని మనం ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ స్ట్రాటజీ అలాగే మందులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కేజీహెచ్లో మనకి నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉంది. అందులో ఏంటంటే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ద్వారా డాక్టర్ సుజాత గారు ఈవిడ స్క్రీనింగ్ చేస్తారు, ఈవిడ నోడల్ ఆఫీసర్. దానికి నేను ట్రీట్మెంట్ అన్నమాట. అందులో ఏం చేస్తామంటే ఫ్రీగా టెస్టులు జరుగుతాయి. టెస్టులు జరిగిన వాళ్ళందరికీ వైరల్ లోడ్ చేసి అందులో యోగ్యత ఉన్న వాళ్ళందరూ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 3 years నుంచి ఫ్రీగా ఒక 3,000 మంది పేషెంట్స్కి మనం ఇప్పుడు మందులు ఇవ్వడం జరుగుతుంది. హెపటైటిస్ బికి నార్మల్గా మీరు తీసుకుంటే నెలకి 2,000 ఖర్చు అవుతుంది వాళ్ళకి. అలాగే హెపటైటిస్ తీసుకుంటే నెలకి 10,000 బయట కొనుక్కుంటే. ఆ మందులు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. సో వీటిని మనం సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మేము లాస్ట్ ఇయర్ మన కేజీహెచ్లో ఏం చేస్తామంటే దీనికి ప్రత్యేకంగా లివర్ క్లినిక్ అని డెడికేటెడ్గా ఒక లివర్ క్లినిక్ స్టార్ట్ చేసాం. ఇది ప్రతి సోమవారం కేజీహెచ్ 24 నెంబర్ గదిలో జరుగుతుంది. ఇక్కడ మేము ఆ రోజు ఏం చేస్తున్నాం అంటే ప్రతి సోమవారం అందరికి కూడా హెపటైటిస్ బి అండ్ సి స్క్రీనింగ్ జరుగుతుంది. అదే రోజు వాళ్ళలో యోగ్యత ఉన్న వాళ్ళందరికీ కూడా హూ ఆర్ ఫిట్ ఫర్ ట్రీట్మెంట్ అక్కడే మందులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అక్కడే ఇంకోటి ఏంటంటే ఈ వైరల్ హెపటైటిస్ కాకుండా ఫ్యాటీ లివర్తో వచ్చిన ఆల్కహాలిక్ లివర్తో వచ్చినా కూడా అక్కడ ఫ్రీగా మనం టెస్టులు చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య అక్కడ మనం ఫైబ్రో స్కాన్ కూడా స్టార్ట్ చేసాం. ఫైబ్రో స్కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చాలా ఈ ఫ్యాటీ లివర్స్ చూస్తున్నాం. అందులో కొంతమంది లివర్ తొందరగా చెడి లివర్ సిరోస్కి వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ ఫైబ్రోసిస్ ఎంత ఉందో చూడడానికి ఫైబ్రో స్కాన్ అని టెస్ట్ ఉంది. అది మనం ప్రతి సోమవారం అదే లివర్ క్లినిక్లో మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది. అదే ఫైబ్రో స్కాన్ మనం బయట చేసుకోవాలంటే 2,000-3,000 ఖర్చు పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం అక్కడ ఏర్పాటు చేస్తాం. సో నా మనం ఏంటంటే అందరూ కూడా అవసరం ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రతి సోమవారం లివర్ క్లినిక్ వచ్చి ఈ టెస్టులు ఫైబ్రో స్కాన్ టెస్టులు అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది నేను మనం